హాయ్ నమస్తే. ఈరోజు చాలామంది అత్యంత ఉత్సాహంతో వ్యాపారాలని ప్రారంభించి మరి అంతే నిరుత్సాహంతో వ్యాపారాలని మూసివేస్తున్నారు. కారణం సరైన అవగాహన లేక, తెలుసో తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల వాటిలో నష్టాలు వచ్చి మరి అవమానాలు పాలు కావచ్చు, మరియు అప్పుల పాలవడం కావచ్చు, వారి సూసైడ్ చేయడానికి ఒక కారణం. అలాగే ఈరోజు వ్యాపారాలు మూతపడడం వల్ల రోడ్డున పడుతున్న కుటుంబాలు ఎన్నో మనం చూస్తున్నాం. మరి అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఒక వ్యాపారాన్ని ఎలా నిర్మించాలి, ఆ నిర్మాణానికి కావాల్సిన ఒక భవనం ఎలా ఉంటుందో, ఆ భవనాన్ని నిలబడడానికి 4 పిల్లర్స్ ఎంత అవసరమో, అలాగే ఒక వ్యాపారం నిలబడడానికి 4 పిల్లర్స్ లాంటి వ్యూహాత్మక విషయాలు కనుక మనం పాటిస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. మరి ఆ 4 వ్యూహాత్మక విషయాలు ఏంటో తెలుసుకుందామా? నేను మీ ఆంజనేయ తప్పెట్ల గత 20 సంవత్సరాలుగా 5,000 కుటుంబాలకు 1000కి పైగా వ్యాపార సంస్థలకి సలహాలు సూచనలు ఇస్తూ విజయపథంలో నిలపడం జరిగింది. అలాంటి అనుభవపూర్వకమైన జ్ఞానంతో ఈరోజు 4 పవర్ఫుల్ స్ట్రాటజీస్ మీకు తెలియజేయడానికి చిన్న ప్రయత్నం. తెలుసుకుందామా? నంబర్ 1 పర్సనల్ గ్రోత్, నంబర్ 2 ఇన్నోవేషన్, నంబర్ 3 రిలేషన్షిప్, నంబర్ 4 ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ 4 పిల్లర్స్ అత్యంత ముఖ్యమైనవి. ఈ 4 పిల్లర్స్ ఏ వ్యాపారంలో అయితే ఖచ్చితంగా తెలుసుకుంటాడో, ఏ వ్యాపారి అయితే తెలుసుకుంటాడో ఆ వ్యాపారాన్ని ఖచ్చితంగా నిర్మించగలుగుతాడు, నిర్మాణం చేయగలుగుతాడు. మరి మొట్టమొదటిది పర్సనల్ గ్రోత్. పర్సనల్ గ్రోత్లో సెల్ఫ్ డిసిప్లిన్, తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కంటిన్యూస్ లెర్నింగ్, గోల్ సెట్టింగ్, హెల్త్ అండ్ వెల్నెస్. ఈ 5 విషయాల మీద అవగాహన చాలా అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్, మన యొక్క అలవాట్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వ్యాపారానికి వ్యాపారే కర్త కర్మ క్రియ. మరి అతనికి డిసిప్లిన్, అలవాట్లు చాలా మంచి ఉండడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావ వ్యక్తీకరణ. ఒక్కొక్కసారి కోపం రావచ్చు, బాధ రావచ్చు, ఆనందం రావచ్చు. మరి వాటిని అన్నిటి కూడా భావోద్వేగాలను నియంత్రించిన వాడే వ్యాపారంలో విజయం సాధిస్తాడు. కంటిన్యూస్ లెర్నింగ్, ఇక్కడ నిరంతరం నేర్చుకునే అవగాహన ఉండాలి. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కావచ్చు, కొత్త విషయాలు తెలిసినప్పుడు కావచ్చు, సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, ప్రతి విషయం నుంచి తను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే గోల్ సెట్టింగ్ అంటే లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా వాటిలో మార్పులు చేర్పులు చేసుకుంటూ కస్టమర్స్కి, ప్రోడక్ట్కి తదనుగుణంగా ప్రణాళికలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా పవర్ఫుల్ థింగ్ హెల్త్ అండ్ వెల్నెస్. తన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే శారీరక ఆరోగ్యము, అంతకు మించి మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన విషయాలలో ప్రయత్నం చేస్తూ వాటిని అభివృద్ధి చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ శరీరాన్ని ఒక వజ్ర కవచంగా మార్చుకోవాల్సిన సొంత వ్యాపారికి అత్యంత అవసరం. సెకండ్ పిల్లర్ రిలేషన్షిప్ స్కిల్స్ అండి. ఒక కస్టమర్ తోటి లాంగ్ లాస్టింగ్ అంటే ఒక పవర్ఫుల్ ఒక బాండింగ్ రిలేషన్షిప్ అనేది చాలా అత్యంత అవసరం. మరి ఈ రిలేషన్షిప్లో 5 ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ నెట్వర్కింగ్, కస్టమర్ రిలేషన్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే కొలాబరేషన్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఈ 5 విషయాల మీద పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. నెట్వర్కింగ్, మన చుట్టూ ఉన్న ఎంటర్ప్రినర్స్తో కావచ్చు, కస్టమర్స్తో కావచ్చు, కొత్త వాళ్ళతో కావచ్చు, నిరంతరం వాళ్ళతో నెట్వర్కింగ్ చేస్తూ మన యొక్క బిజినెస్ గురించి తెలియజేస్తూ నిరంతర ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడే విధానం. ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఒక సప్లయర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ ప్రాబ్లం చెప్పినప్పుడు ఎలా స్పందించాలి, వీటిపైన కమాండింగ్ తీసుకోవాల్సిన అవసరం. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. తర్వాత కస్టమర్ రిలేషన్షిప్. మనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి మన బిజినెస్లో మన కస్టమరే. మరి అతనితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే తన అవసరాలు ఏంటి, తన యొక్క ఆలోచనలు ఏంటి తెలుసుకొని తదనుగుణంగా ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కొలాబరేషన్స్, మన బిజినెస్తో కొలాబరేట్ అయ్యే కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని వ్యాపారాలు ఉంటాయి. అలాంటి వ్యాపారాలతో కొలాబరేట్ అయ్యి మన బిజినెస్ని మరియు వాళ్ళ బిజినెస్ని యాడ్ చేసుకుంటూ మన బిజినెస్ డెవలప్ చేయడానికి నిరంతర ప్రయత్నం, దానికి కొలాబరేషన్ చాలా ఉపయోగపడతాయి. అంతకు మించి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, మన చుట్టూ ఉన్న మనకు తెలిసిన గ్రూప్లలో నిరంతరం మన యొక్క ప్రోడక్ట్ గురించి తెలియజేస్తూ వారితో ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల మన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు. రిలేషన్షిప్లో చాలా పవర్ఫుల్ థింగ్స్ ఈ 5 కూడా. ఈ 5 మీద మనం కమాండింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
థర్డ్ థింగ్ ఈజ్ ద ఇన్నోవేషన్లో క్రియేటివిటీ, అడాప్టబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నాలజీ అప్డేషన్, అలాగే ఎక్స్పెరిమెంటేషన్. ఈ 5 మీద కమాండింగ్, ఈ 5 విషయాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం. క్రియేటివిటీ అంటే ఏంటి? నిత్య నూతనంగా ఆలోచిస్తూ కొత్త వాటికి వెల్కమ్ చెప్తూ మనం ముందుకు సాగుతూ ఉండాలి. కొత్త విషయాలను ఎలా కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేయడమే క్రియేటివిటీ. మరి ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, నిరంతర పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. అంతకు మించి టెక్నాలజీ అప్డేషన్. ఇప్పుడు మన మార్కెట్లో వస్తున్న కొత్త టెక్నాలజీని తీసుకొని వాటిని మన యొక్క ప్రోడక్ట్లో ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే ఆలోచనలకి స్వాగతం చెప్తుండాలి. అంతకు మించి అడాప్టబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరం అండి. ఈరోజు మన యొక్క ప్రోడక్ట్ తయారీలో కావచ్చు, కస్టమర్ ప్రాబ్లంలో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర దానికి అనుకూలంగా మనము మన ప్రోడక్ట్ని మలుచుకోవడంలో నిరంతర ప్రయత్నం సాగుతుండాలి. అలాగే ఎక్స్పెరిమెంటేషన్, దీనిలో నిరంతరం, ఎందుకంటే కొత్త విషయాలను మన ప్రోడక్ట్తో మిళితం చేస్తూ మన ప్రోడక్ట్ని కొత్తగా చూపించడానికి కొత్త ప్రయత్నాలు మొదలు పెడుతుండాలి. దానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా అవసరం అవుతాయి. సో వాటిలో వెనుకడుగు వేయకుండా ఎక్స్పెరిమెంటేషన్ అనేది చేయడం చాలా అత్యంత అవసరం. ఈ యొక్క ఇన్నోవేషన్లో ఈ 5 రకాల విషయాల మీద మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. చివరిది, ఫోర్త్ది, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఏ కంపెనీ అయినా, ఏ బిజినెస్ అయినా ముందుకు వెళ్ళాలంటే ఆర్ట్ ఆఫ్ ది కంపెనీ ఈ యొక్క ఫైనాన్స్. అంటే డబ్బు ఉంటేనే వ్యాపారం ముందుకు సాగుతుంది. ఎందుకంటే లాంగ్ రన్ కావాలంటే ఖచ్చితంగా ఉండాలి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లిటరేచర్ ప్రతి ఒక్క వ్యాపారికి. ఇందులో 5 ముఖ్యమైన విషయాలు. ఫస్ట్ వన్, బడ్జెటింగ్, అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అండ్ ట్యాక్స్ ప్లానింగ్. ఈ 5 విషయాల మీద మనకు సరైన అవగాహన ఉండాలి. ఫస్ట్, బడ్జెటింగ్. మన బడ్జెట్ చేసినప్పుడు ఒక కొత్త ప్రాజెక్టు మన యొక్క ప్రోడక్ట్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసే ముందు ఎంత బడ్జెట్ పెట్టాలి, మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఇలా ఖర్చులు ఏమున్నాయి, వీటి మీద సరైన అవగాహన చాలా అవసరం. ఎందుకంటే మన ఆటోమేషన్ చేయొచ్చు లేదా కొత్త డెవలప్మెంట్ తీసుకొస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంతవరకు పే చేయగలుగుతాం, మనకు ఉండే అవకాశాలు ఏంటి, ఆ తర్వాత మిగిలే అమౌంట్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఏంటి, దీని మీద కమాండింగ్ రావాలి. తర్వాత అకౌంటింగ్ అండి. చాలా పూర్ ఉంటారు సొంత వ్యాపారులు, ఈ అకౌంటింగ్ విషయంలో చాలా పూర్ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు లెక్కలు చాలా తక్కువ మంది మాత్రమే రాసుకుంటారు. సో ఈ అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కడ మేజర్గా అవుతున్నాయి మన యొక్క బిజినెస్లో, ఎక్కడ ఎక్కువ అనవసరమైన ఖర్చులు వస్తున్నాయి అని చూసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క అకౌంటింగ్, డైలీ అకౌంటింగ్. సో దానివల్ల మన యొక్క ఖర్చుల్ని మినిమైజ్ చేయొచ్చు. ఎక్కడైనా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ఈ అకౌంటింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలని తెలియకపోతే ఆ వ్యాపారాన్ని స్కేలప్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలనే నాలెడ్జ్ ఒక వ్యాపారికి అత్యంత ముఖ్యమైన విషయం. ఇంకా ముఖ్యమైనది క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్. ఏ కంపెనీ అయినా కానీ, ఏ సొంత వ్యాపారికైనా ఖచ్చితంగా క్యాష్ ఫ్లో అనేది ఉండాలండి. అంతేగాని సడన్గా క్యాష్ కనుక ఆగిపోతే, అంటే ఫ్లో ఆగిపోతే మనకు వచ్చే అవకాశాలు కూడా ఆగిపోతాయి. ఎందుకంటే సడన్గా వ్యాపారంలో రకరకాల ఆఫర్స్ వస్తుంటాయి, అవకాశాలు వస్తుంటాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా మన బ్యాంక్లో అమౌంట్ ఉండాలి, అంటే క్యాష్ ఫ్లో అనేది ఆగొద్దు. చివరిది ట్యాక్స్ ప్లానింగ్ అండి. ట్యాక్స్ ప్లానింగ్ మీద సరైన అవగాహన లేకపోతే అనవసరంగా ట్యాక్స్ పేమెంట్ అనేది జరిగితే మన వ్యాపారంలో నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్. ఆ ట్యాక్స్ పేమెంట్లో మనకు లీగల్గా వచ్చే అవకాశాలు, తర్వాత దాంట్లో ఉండే బెనిఫిట్స్ మీద మనకు ఎప్పటికప్పుడు నిరంతరం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ 4 రకాలైనటువంటి పిల్లర్స్ని కనుక మనం అవగాహన పెంచుకుంటే చక్కగా వ్యాపారాన్ని నిర్వహించగలుగుతాం. మొదటిది పర్సనల్ గ్రోత్, సెకండ్ రిలేషన్షిప్స్, ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ 4 విషయాల మీద నిరంతరం అవగాహన చేసుకోవడానికి మన చుట్టూ ఉండే అవకాశాలను వినియోగించుకుంటూ అనుభవజ్ఞులతో ప్రయాణం చేయడం వల్ల మనం శక్తివంతమైన వ్యాపారాన్ని నిర్మించగలుగుతాం. ఇంకా వీటి మీద మీకు డీటెయిల్గా ఇంకా నేర్చుకోవాలి, మాతో కూడా జర్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము కూడా మీకు అవకాశం ఇస్తాం. కింద ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఖచ్చితంగా మాతో జర్నీ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆంజనేయ తప్పెట్ల. ఐఎమ్ ఏ వాస్తు అండ్ బిజినెస్ కోచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.